Hello everyone. Today topic is square root of a number. యాక్చువల్లీ దీంట్లో 2 రూల్స్ ఉంటాయి. మనం ఏదైనా నెంబర్ తీసుకుంటే దాన్ని పేర్ నెంబర్స్గా డివైడ్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 4761 అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దాంట్లో పేర్ 61 అనేది ఒక పేరు అవుతుంది, 47 అనేది ఒక పేరు అవుతుంది. దాంట్లో యూనిట్ డిజిట్లో 1 ఉంది కాబట్టి 1 అనేది మనకు స్క్వేర్లో ఎందులో పోతుందో చూడాలి. 1 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1, 9 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 81. సో యూనిట్ డిజిట్ ఈజ్ 1. అందులో మనకి 2 పాసిబిలిటీస్ వచ్చాయి. నెక్స్ట్ రూల్ ఏంటంటే టేక్ ద రిమైనింగ్ నెంబర్ నియరెస్ట్ స్క్వేర్. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్ ఏముంది, 47 ఉంది. దాన్ని నియరెస్ట్ స్క్వేర్ చూసుకోవాలి. 6 స్క్వేర్ 7 స్క్వేర్, 6 స్క్వేర్ నథింగ్ బట్ 36, 7 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 49. సో మనం స్మాలెస్ట్ స్క్వేర్ని తీసుకోవాలి. 49 అనేది 47 కన్నా పెద్దది కాబట్టి దాన్ని నెగ్లిజిబుల్ చేయాలి. 6 స్క్వేర్ని తీసుకోవాలి. సో 6 స్క్వేర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 6 అనేది స్టార్టింగ్ నెంబర్ అవుతుంది. 2 పాసిబిలిటీస్ వస్తాయి. 61 ఆర్ 69 వస్తుంది. సో 61 ఆర్ 61 ఈ 2 పాసిబిలిటీస్లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే 6 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి, 7 కాన్సిక్యూట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 6 × 7 42. 42 అనేది 47 కన్నా చిన్నది. మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి, 47 కదా, మనకు వచ్చింది 42. 42 కన్నా 47 పెద్దది కాబట్టి హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. అదే మనకి 47 కన్నా మనకి తక్కువ 36, 35 ఉందనుకో అప్పుడు 61 స్క్వేర్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏమి 47, 61 ఈజ్ నథింగ్ బట్ 69 స్క్వేర్. ఐ హోప్ యూ ఎంజాయ్ ద కంటెంట్. థ్యాంక్ యూ. Hello everyone. I want to take one number 9216. యూనిట్ డిజిట్ 6 ఉంది కాబట్టి 1 పాసిబిలిటీ వస్తుంది. 6 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 36. సో ఓన్లీ 1 పాసిబిలిటీస్. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్ 92. 92 నియరెస్ట్ స్క్వేర్. 9 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 81. 10 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 100. 100 అనేది 92 కన్నా పెద్దది కాబట్టి 10 స్క్వేర్ని నెగ్జిబుల్ చేస్తాం. సో 9ని తీసుకుంటాం. 9కి కాన్సిక్యూటివ్ నెంబర్ నెక్స్ట్ నెంబర్ ఏంటి, 10. 9 × 10 90. సో మనకు కావాల్సిన నెంబర్ 92. మనకి 9 × 10 90 వచ్చింది. 92 అనేది 90 కన్నా పెద్దది కాబట్టి 9 స్క్వేర్. అయినా ఇక్కడ మళ్ళీ మనం 2 పాసిబిలిటీస్ చేయడానికి లేదు, ఎందుకంటే మనకి ఫస్ట్ ఆప్షన్లో 6 స్క్వేర్ ఇస్ ఒక పాసిబిలిటీ వచ్చింది కాబట్టి 96 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 9216. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. కొన్ని యూనిట్ డిజిట్లో 2 పాసిబిలిటీస్ ఉంటాయి, 1 పాసిబిలిటీ ఉంటుంది. 6 స్క్వేర్ అంటే 1 పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ 8464 నెక్స్ట్ ఎగ్జాంపుల్. దాంట్లో యూనిట్ డిజిట్ ఏంటి, 4. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. 2 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 4, 8 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 64. యూనిట్ డిజిట్లో 4 ఉంది కాబట్టి 2 పాసిబిలిటీస్. అవి సైడ్కి రాసేసాను. రిమైనింగ్ నెంబర్ ఏంటి, 84. 84 అనేది ఏ స్క్వేర్ రూట్ మధ్యలో ఉందో చూసుకోవాలి. 9 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 81. 10 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 100. 100 అనేది 84 కన్నా పెద్దది కాబట్టి 10 స్క్వేర్ని నెగ్లిజిబుల్ చేయాలి. సో 9ని తీసుకోవాలి. 9 × 10 90. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, 84. మనకు వచ్చిన వాల్యూ 90. 84 అనేది 90 కన్నా చిన్నది. సో మనకు వాల్యూ కూడా 2 పాసిబిలిటీస్లో చిన్న వాల్యూయే తీసుకోవాలి. సో 92, 98 వస్తుంది. 92 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 8464. నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఎగ్జాంపుల్స్లో మీకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ నెంబర్ అనేది క్లారిఫై అయ్యిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీంట్లో రూల్స్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ డిజిట్ ఏముందో తెలుసుకోవాలి. 9 ఉంది. 9 అనేది స్క్వేర్లో ఎలా పోతుంది, 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49. 9 వచ్చే నెంబర్స్ ఏంటంటే 3, 7, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో 49లో 2 పాసిబిలిటీస్, 13, 17. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్ ఏంటి, 32. ఆ 32 అనేది నియరెస్ట్ స్క్వేర్ ఏంటో చూసుకోవాలి. అదేంటి, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36. 5 to 6 స్క్వేర్స్ మధ్యలో ఉంది 32 నెంబర్. సో మనకు 32 అనేది 36 కన్నా చాలా చిన్నది, స్మాల్ నెంబర్ కాబట్టి 36ని నెగ్లెక్ట్ చేయాలి. 5 స్క్వేర్ ఈజ్ 5 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 25. ఓకే, ఆ పాసిబిలిటీస్ తీసుకుందాం. సో ఇప్పుడు 5 అనేది మనకి ఇనిషియల్ నెంబర్గా వస్తుంది. 5 × 6 అంటే నెక్స్ట్ మనకు స్క్వేర్లో 2 పాసిబిలిటీస్లో 1 నెగ్లిజిబుల్ అయిన తర్వాత 5 ఇప్పుడు ఇచ్చిన స్క్వేర్కి నెక్స్ట్ రిపీటెడ్ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇప్పుడు మనకు 5 వచ్చింది కాబట్టి నెక్స్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్ ఏంటి, 6. 5 × 6 నథింగ్ బట్ 30. 30 అనేది మనం
బేస్ వాల్యూగా తీసుకోవాలి. మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి 32. 32 అనేది 30 కన్నా చిన్నదా పెద్దదా అనేది చెక్ చేసుకోవాలి. సో 32 అనేది 30 కన్నా లార్జ్ నెంబర్. సో మనకి 53, 57 అనేది. ఇప్పుడు 32 అనేది 30 కన్నా లార్జ్ నెంబర్ కాబట్టి 57 వచ్చింది. అదే పొజిషన్‌లో 30 కన్నా 28, 29 అట్లా నెంబర్ వచ్చిందనుకో మనకు 53 అనేది రైట్ నెంబర్ అవుతుంది. సో మనకిక్కడ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. దాంట్లో 1, 1 అనేది నెగ్లిజిబుల్ చేసుకొని ఫైనల్ వాల్యూ అనేది మనకు 57 వస్తుంది. 57 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 3249. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా నేను 2, 3 ఎగ్జాంపుల్స్ చేస్తాను. అందులో మీరు క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.